ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. కాసేపట్లో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ కానున్నారు. సిఆర్ పాటిల్తో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశం కానున్నారు. శ్రమశక్తి భవన్లోని జలశక్తి శాఖ కార్యాలయంలో భేటీ కానున్నారు. పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు, కృష్ణా నదీ జలాల వాటా, ఆంధ్రప్రదేశ్ అధిక నీటి వినియోగం తదితర అంశాలపై చర్చించనున్నారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. కాసేపట్లో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ కానున్నారు. సిఆర్ పాటిల్తో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశం కానున్నారు. శ్రమశక్తి భవన్లోని జలశక్తి శాఖ కార్యాలయంలో భేటీ కానున్నారు. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు, కృష్ణా నదీ జలాల వాటా, ఆంధ్రప్రదేశ్ అధిక నీటి వినియోగం తదితర అంశాలపై చర్చించనున్నారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. కాసేపట్లో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ కానున్నారు. సిఆర్ పాటిల్తో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశం కానున్నారు. శ్రమశక్తి భవన్లో జలశక్తి శాఖ కార్యాలయంలో భేటీ కానున్నారు. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు, కృష్ణా నదీ జలాల వాటా, ఆంధ్రప్రదేశ్ అధిక నీటి వినియోగం తదితర అంశాలపై చర్చించనున్నారు. దీని గురించి మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు లైవ్ ద్వారా. కళ, చెప్పండి. శ్రీదేవి, దాదాపు ఈరోజు మధ్యాహ్నము తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు మరి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. కొద్దిసేపట్లో కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. చాలా కీలక భేటీ అని చెప్పవచ్చు. ముఖ్యంగా గత టూర్లో మనకు ప్రధాని నరేంద్ర మోడీ గారితో కూడా సమావేశం అవ్వడము, పలు రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక అంశాలని కూడా ప్రస్తావించడం జరిగింది. పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులకు కావాల్సినటువంటి నిధులు, నియామకాల గురించి కూడా సత్వరమే వీటిని విడుదల చేయాలని కూడా వినతి
పత్రాలను కూడా ఇవ్వడం జరిగింది. దానికి రిలేటెడ్ గానే ఈసారి టూరు జరుగుతుందని మాత్రం చెప్పవచ్చు. ముఖ్యంగా ఒకవైపు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కృష్ణా నది జలాలకు సంబంధించింది గత కొన్ని రోజుల నుంచి కూడా ఏపీ ప్రభుత్వం అంతా కూడా అంటే ఏపీ ఎక్కువ నీటి వాటాన్ని ఎక్కువగా వాడుతుంది అన్నటువంటి ఒక అంటే అటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది అనుకోవచ్చు, ఇటు తెలంగాణ ఉద్యోగులు కూడా దీనిపై కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా ప్రత్యేకంగా చర్చ జరుగుతుంది. అయితే ఈ రోజు జరిగేటటువంటి ఏదైతే కేంద్ర మంత్రి మనకు సిఆర్ పాటిల్తో సమావేశము 3:30 గంటలకు ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా ఈ సమావేశంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సమావేశంలో పాల్గొనబోతున్నారు. అయితే ముఖ్యంగా ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి పూర్తి నివేదికలతో పాటు గతంలో అంటే గత టూర్లో జరిగినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారితో చర్చించినటువంటి విషయాలతో పాటు ఈ యొక్క మొత్తం అంశాలను కూడా ఈ సమావేశంలో చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే మనకు ప్రాజెక్టులు అనుకోవచ్చు, సమ్మక్క సారక్క యొక్క ఏదైతే ప్రాజెక్టు, తర్వాత మనకు ఇది కృష్ణా జలాల నీటి కేటాయింపులకు సంబంధించినటువంటి అంశాలు, తర్వాత ఏపీ ఈ మధ్యలో వాటా అంటే ఎక్కువగా నీటి జలాలను ఎక్కువగా వాడుతుంది అన్నటువంటి అంశాన్ని కూడా ఒక వినతి పత్రము ఇక్కడ కేంద్ర మంత్రికి ఇస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఎక్కువగా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ నీటి వాటాను ఎక్కువగా వాడుతుందన్నటువంటి విషయాన్ని కూడా ఇక్కడ ఒక వినతి పత్రాన్ని కూడా సమర్పిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏదైతే మనకు ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులు దాదాపు వాటికి సంబంధించినటువంటి నిధులను సంబంధించినటువంటి విషయాన్ని కూడా ప్రస్తావించనున్నట్లు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఈ మొత్తం టోటల్ ఓవరాల్ గా రాష్ట్రానికి సంబంధించినటువంటి కృష్ణా నది జలాలకు సంబంధించినటువంటి అనేక అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చిస్తున్నారు శ్రీదేవి. దాదాపు 3:30 గంటలకు మనకు శ్రమశక్తి భవన్లో ఈ యొక్క సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉన్నతాధికారులు మరి ఇక్కడ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ కళ.